అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. నమస్కారం. సరికొత్త రూపుతో మీ ముందున్న అన్నదాతకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: జామ తోటలను నష్టపరుస్తున్న పండు ఈగ నివారణ చర్యలు, తీపి మొక్కజొన్నలో ఆధునిక సాగు పద్ధతులు, అల్లం పంటలో కనిపిస్తున్న వేరుపురుగు సమగ్ర నివారణకు సూచనలు. పెరుగుతున్న జనాభాకు తగ్గట్లు ఆహారపు అలవాట్లు మారుతున్నాయి. మారుతున్న కాలంతో పాటు రిటైల్ మార్కెట్లు విస్తరిస్తున్నాయి. విస్తరించిన మార్కెట్లకు, పెరుగుతున్న ప్రజల అభిరుచులకు అనుగుణంగా పంట ఉత్పత్తులను అందించిన వారికి మంచి లాభాలు సొంతమవుతున్నాయి. దీనికి ఉదాహరణే తీపి మొక్కజొన్న. ఒకప్పుడు పచ్చి కంకులు తినాలంటే వర్షాకాలం వచ్చేంత వరకు ఆగాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ లోటును భర్తీ చేసింది స్వీట్ కార్న్. అన్ని కాలాల్లోనూ లభ్యమవుతూ వినియోగదారులకు అన్ని వేళలా అన్ని చోట్ల అందుబాటులో ఉంటున్నాయి. తీపి మొక్కజొన్నను పచ్చి కండగానే కాకుండా వంటకాల్లోనూ చిరుతిండ్ల రూపంలోనూ అధికంగా వినియోగిస్తున్నారు. తీపి మొక్కజొన్నను పట్టణ పరిసర గ్రామాల రైతులు దఫదఫాలుగా విత్తుకుని మార్కెట్ గిరాకీని అందిపుచ్చుకుంటున్నారు. స్వీట్ కార్న్ నుంచి రైతులు లాభాలను సొంతం చేసుకోవాలంటే రకాల ఎంపికతో పాటు శాస్త్రీయ యాజమాన్యం తప్పనిసరి. ఆ వివరాలు ఈనాటి కార్యక్రమంలో చూద్దాం. ఇటీవలి కాలంలో సూపర్ మార్కెట్లు, సినిమా హాళ్లు, ఫంక్షన్లు, వేడుకలు ఎక్కడ చూసినా తీపి మొక్కజొన్న వినియోగం ఎక్కువగా కనపడుతోంది. సాధారణ మొక్కజొన్న కండెలతో పోలిస్తే గింజ పాలు పోసుకునే దశలో తీపి మొక్కజొన్న కండెలలో చక్కెర 25 నుంచి 30% ఎక్కువ ఉంటుంది. అంతేగాక ఆరోగ్యానికి మేలు చేసే పలు పోషకాలు స్వీట్ కార్నులో ఉన్నాయి. ఇందులో ఉండే తీపి పదార్థం జ్ఞాపక శక్తిని పెంచుతుంది. విటమిన్ B1, B5, సి, ఫోలేట్, ఫాస్ఫరస్, పీచు పదార్థం, మాంగనీస్, ఖనిజ లవణాలు సమృద్ధిగా లభిస్తాయి. కార్న్లోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి మేలు చేస్తాయి. క్యాన్సర్ కారకాలను దూరంగా ఉంచుతాయి. స్వీట్ కార్న్ను మార్కెట్ అనుకూలతలను బట్టి సంవత్సరం పొడవునా విత్తుకునే అవకాశం ఉంది. తీపి మొక్కజొన్న సాగుకు మురుగునీటి పారుదల సౌకర్యం గల అన్ని రకాల నేలలు అనుకూలంగా ఉంటాయి. నేలను 2 నుంచి 3 సార్లు బాగా దున్ని ఆఖరి దుక్కిలో ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువును వేసుకోవాలి. స్వీట్ కార్న్లో షుగర్ 75, బ్రైట్ జీన్, విన్ ఆరెంజ్ రకాలతో పాటు మాధురి, ప్రియా, అల్మోరా వంటి కాంపోజిట్ రకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ రకాలు ఖరీఫ్లో 80 నుంచి 85 రోజుల్లో, అదే రబీ కాలంలో అయితే 85 నుంచి 95 రోజులకు కోతకొస్తాయి. సాధారణ రకాలైతే ఎకరాకు 3 నుంచి 3.5 కిలోల విత్తనం, సంకర రకాలైతే 2 నుంచి 2.5 కిలోల విత్తనం సరిపోతుంది. ఎన్నుకున్న విత్తనానికి తప్పనిసరిగా విత్తన శుద్ధి చెయ్యాలి. ఇందుకోసం కిలో విత్తనానికి 5 మిల్లీలీటర్ల ఇమిడా క్లోప్రిడ్, 3 గ్రాముల మాంకోజెబ్ కలిపి శుద్ధి చేసుకున్నట్లయితే తొలిదశలో మొక్కలను ఆశించే చీడపీడల బారి నుండి పంటను కాపాడుకోవచ్చు. ముందుగా నాగలితో బోదెలు చేసుకుని వరుసల మధ్య 60 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 20 సెంటీమీటర్ల ఎడం ఉండే విధంగా
విత్తనాన్ని బోదెకు ఒక వైపున నాటుకోవాలి. ఈ పంట మొదటి 3-4 వారాల వరకు పెరుగుదల నెమ్మదిగా ఉండటం వలన కలుపును ఏమాత్రం తట్టుకోలేదు. కనుక విత్తిన 2 రోజుల్లోపు భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు అట్రాజిన్ అనే కలుపు మందును ఎకరాకు 1 నుంచి 1.5 కిలోలు 200 లీటర్ల నీటిలో కలిపి నేలపై పిచికారీ చేయడం వలన నెల రోజుల వరకు కలుపు మొలవకుండా అదుపు చేయవచ్చు. విత్తిన 30 నుంచి 35 రోజుల దశలో ఒకసారి అంతర కృషి చేసి మొదళ్లకు మట్టిని ఎగదోసినట్లయితే మొక్కలు ఏపుగా ఎదుగుతాయి. భూసార పరీక్ష ఫలితాలను బట్టి ఎరువులను తగిన మోతాదులో వాడాలి. ఎకరానికి 175 కిలోల యూరియా, 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మరియు 33 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అవసరముంటుంది. యూరియాను 3 దఫాలుగా వేసుకోవాలి. ఒక వంతు యూరియా విత్తే సమయంలో ఒక వంతు 30 నుంచి 35 రోజులకు, మిగిలిన 3వ వంతు యూరియాను 50 నుంచి 55 రోజులకు వేసుకోవాలి. ఆఖరి దుక్కిలో పూర్తి భాస్వరంతో పాటు సగం పొటాష్ను వేయాలి. మిగిలిన సగం పొటాష్ను 50 నుంచి 55 రోజులకు యూరియాతో కలిపి పైపాటుగా అందించాలి. తీపి మొక్కజొన్న అధిక తేమను ఎంతమాత్రం తట్టుకోలేదు. కాబట్టి విత్తే సమయంలో పొలంలో తగినంత తేమ ఉండేలా చూసుకొని పంట కాలంలో నేల రకాన్ని బట్టి 6-7 తడులు ఇవ్వవలసి ఉంటుంది. సూక్ష్మ సేద్య పద్ధతుల ద్వారా నీటిని ఇవ్వగలిగితే ఒకేసారి నీటిని, పోషకాలను మొక్కలకు అందించే అవకాశం ఉంటుంది. ఈ కాలంలో మొక్కజొన్నకు గులాబీ రంగు కాండం తొలుచు పురుగు ప్రధాన సమస్యగా ఉంటుంది. మొవ్వును కొరికి నష్టపరచడం వలన మొవ్వును పీకితే సులభంగా వచ్చేస్తుంది. దీని నివారణకు విత్తిన వారం 10 రోజుల దశలో పైరుపై లీటరు నీటికి మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా 0.3 మిల్లీలీటర్ల క్లోరాంట్రీ నిలిప్రోల్ మందును కలిపి పిచికారీ చేయాలి. ఇటీవలి కాలంలో మొక్కజొన్న రైతులను కలవరపెడుతున్నది కత్తెర పురుగు. పంట తొలిదశ నుంచే పురుగు ఉధృతిని గమనించటానికి ఎకరాకు 4 నుంచి 6 లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేసుకోవాలి. విత్తిన వారం 10 రోజుల దశలో ఆకులపై కత్తెర పురుగు గ్రుడ్లను గమనించినట్లయితే వేప సంబంధిత మందులైన అజాడిరక్టిన్ 1500 ppmను లీటరు నీటికి 5 మిల్లీలీటర్లు కలుపుకొని పిచికారీ చెయ్యాలి. తొలిదశలోని పురుగులను నివారించుకోవటానికి లీటరు నీటికి 1/2 మిల్లీలీటరు స్పెనటోరియం లేదా 0.3 మిల్లీలీటర్ల స్పైనోషాట్ లేదా 0.4 గ్రాముల ఇమామెక్టిన్ బెంజోయేట్ కలిపి పిచికారీ చేసుకోవాలి. ఎదిగిన లార్వాలను పంటపై గమనించినట్లయితే విషపు ఎరను వాడుకోవాలి. ఇందుకోసం 10 కిలోల తవుడుకు 2 కిలోల బెల్లం ద్రావణం కలిపి ఒక రాత్రంతా పులియనిచ్చి మరుసటి రోజు 100 గ్రాముల థయోడీ కార్బ్ కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి ఆకు సుడులలో వేసుకోవాలి. కొంచెం ఎండిన పీచు కండె పరిమాణాన్ని బట్టి కోతకు సరైన సమయమని గుర్తించవచ్చు. గింజలు మెరుస్తూ చేతితో నొక్కితే పాలు కారుతుంది. ఈ దశలో కండెలను కోసి మార్కెట్ చేసుకోవాలి. ఇలా అన్ని యాజమాన్య పద్ధతులను పాటిస్తే తీపి మొక్కజొన్న నాణ్యమైన అధిక దిగుబడులను పొందవచ్చు. పండు ఈగ ఇటీవలి కాలంలో పండ్ల తోటలు, కూరగాయ రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న పురుగు. ఒకప్పుడు వర్షాకాలం మొదలయ్యాక ఏదో కొద్ది రోజులు మాత్రమే మామిడికాయల మీద కనిపించేది. కానీ ఇప్పుడు సీజన్తో సంబంధం లేకుండా సంవత్సరమంతా దాదాపు అన్ని పండ్ల తోటల్లోనూ కనిపిస్తోంది. మామిడి, జామ, అరటి, బొప్పాయి, రేగులతో పాటు కూరగాయల్లో బీర, సొర, పొట్ల, కాకర వంటి తీగజాతి పంటల్లో కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా రకరకాల పంటలు పండించే రైతుల పొలాల్లో నిత్యం ఈ పురుగు కనిపిస్తూనే ఉంది. తైవాన్ రకాలు వచ్చాక జామలో ఈ పండు ఈగ నష్టం విపరీతంగా పెరిగిపోయిందంటూ వాపోతున్నారు కృష్ణా జిల్లా జామ రైతులు. జామతోట కౌలుగు చేస్తున్నాను. దోమపోటు పురుగు బాగా ఎక్కువగా ఉంది. ఎన్ని మందులు కొట్టినా ఆగుతలేదు. విపరీతమైంది. రూపాయల రాట్ల కాయ అంతా పండి రాలిపోతుంది. జామ తోట నేను కౌలుకు తీసుకున్నాను 2 ఎకరాలన్నర. దీంట్లో మేము మందులు కొట్టిన వాళ్ళకు కూడా ఉపయోగం మాకు కనపడతలేదండి. చాలా సార్లు కూడా తీసేసాము, తోటలు తీసేసాము అని కబురు ఒకటి తెలుస్తుంది. మేము కూడా ఏంటంటే అప్పుడప్పుడు తోట మారిద్ది ఉండమని ఎవళ్ళు చెబుతుంటే ఉండొచ్చాను. అయినా కానీ చాకరీ చేస్తానే ఉన్నాం.
మళ్ళీ తోటలో తిరిగిన తయారైన కాయలు చూసిందల్లా పురుగు పడి నష్టపరిహారం కనపడతానే ఉంటుంది మాకు. తైవాన్ జామ రకాలు సాగులోకొచ్చాక ఈ పండు ఈగ ఉధృతి అలవి కాకుండా పోతోంది. ఈ పండు ఈగ నివారణకు రైతులంతా సామూహిక సమగ్ర సస్యరక్షణ పద్ధతులు పాటించాలంటూ సూచిస్తున్నారు కృష్ణా జిల్లా కంకిపాడు ఉద్యానవనాధికారి లక్పతి. ఈ పండు ఈగ అనేది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇటు పండ్ల తోటల్లోనూ అదేవిధంగా కూరగాయల తోటల్లోనూ దాదాపుగా 60-70% నష్టాన్ని కలిగిస్తుంది. సో ఈ పండు ఈగ అనేది మనకు చిన్నపాటి కందిరీగ వలె ఉంటుంది. ఈ పండు ఈగ అనేది దాదాపుగా మనకు 2 నుంచి 3 నెలల వరకు దీని యొక్క జీవితకాలం ఉంటుంది. ఈ పండు ఈగ 50% పైన అటువంటి మెచ్యూరిటీ అయినటువంటి కాయల మీద ఈ గుడ్లు పెడుతుంది. ఈ ఈగ దాని వెనక ఉన్నటువంటి సూది లాంటి పరికరాన్ని కాయల మీద చొప్పించేసి అందులో ఒక దఫాకి 30 నుంచి 40 గుడ్లను పెడుతుంది. ఈ విధంగా ఈగ తన యొక్క జీవిత కాలంలో మొత్తానికి 600 నుంచి 1000 గుడ్లు పెట్టే అవకాశం ఉంది. ఈ గుడ్లు పెట్టిన తర్వాత దాదాపుగా 4 రోజుల్లోనే పిల్ల పురుగులు మనకి పొదగటం జరుగుతుంది. ఈ పిల్ల పురుగుల్ని మనం లార్వా అంటాము. ఈ పిల్ల పురుగు దశలో ఉన్నప్పుడు ఈ లార్వాలన్నీ ఈ కాయలో ఉన్నటువంటి గుజ్జుని అదేవిధంగా విత్తనాలని తినేస్తుంది. సో తినేసిన తర్వాత దీని మీద ఫంగస్ అనేది డెవలప్ అయిపోయి కాయ కుళ్ళిపోయే అవకాశాలు అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా పిల్ల పురుగులు ఒక 15 రోజుల వరకు ఈ కాయలను తినేసిన తర్వాత అది ప్యూపగా మారిపోతుంది. ఈ ప్యూపగా మారిపోవటానికి 4 నుంచి 17 రోజుల సమయం పడుతుంది. పిల్ల పురుగులు తినేసిన తర్వాత ఈ కాయలు రాలిపోయి కింద భూమి మీద పడిపోతూ ఉంటుంది. భూమి మీద పడిపోయిన తర్వాత అందులో నుంచి ఈ పిల్ల పురుగుల నుంచి ప్యూపాలుగా మారిపోతాయి. ప్యూపాలు మళ్ళీ 3 నుంచి 15 రోజుల వరకు కోశస్థ దశలో ఉండి తర్వాత 15 రోజుల తర్వాత మళ్ళీ ఈ ప్యూపాల నుంచి మళ్ళీ రెక్కల పురుగు అనేది బయటకు వస్తూ ఉంటుంది. జీవిత చరిత్ర మొత్తం దాదాపు 25 రోజుల నుంచి 30 రోజుల వరకు జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ కాయలు కిందికి రాలిపోతాయో అవి మళ్ళీ నేలలో ఈ పిల్ల పురుగులు కాస్త పీపాలుగా మారి పీపాల నుంచి మళ్ళీ రెక్కల పురుగు అనేది బయటికి రావటం అనేది జరుగుతుంది. ఈ పండుగ యొక్క నివారణ చర్యల విషయానికి వస్తే మనం దాదాపు 5 రకాల పద్ధతుల ద్వారా మనం పండుగని నివారణ చేసుకోవచ్చు. మొదటిది ఈ జామ తోటల్లో కత్తిరింపులు అనేవి చాలా ముఖ్యం. ప్రతిసారి కాయ కోత అయిన తర్వాత ఆ కొమ్మ పెరుగుదలలో 50% కనుక కత్తిరింపులు చేసుకున్నట్లయితే లోపల సూర్యకాంతి అదేవిధంగా గాలి యొక్క ప్రసరణ పెరిగి ఈ పురుగు యొక్క ఉధృతి అనేది తగ్గించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. అలాగే మొక్క పాదుల్లో ఏదైతే మట్టి ఉందో ఆ మట్టిని పైకి ఒకసారి పారతోని తీసుకోవడం వల్ల ఆ మట్టిలో ఉన్నటువంటి ఏదైతే కిందికి రాలిపోయిన పురుగులు ప్యూపాలు ఏవైతే సుప్తావస్థలో ఉన్న ప్యూపాలు ఏవైతే ఉన్నాయో అవి ఎండకి ఎక్స్పోజ్ అవి చనిపోయే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంది. అదేవిధంగా ఈ మొక్కల్లో వరుసలకి మధ్య ఉన్నటువంటి మట్టిని కూడా ఒకసారి ట్రాక్టర్తో దున్నించడం వల్ల కూడా ఈ యొక్క పురుగు యొక్క ఉధృతిని మనము తగ్గించుకోవచ్చు. రసాయన పురుగు మందులని మనము పిచికారీ చేసుకోవటం వల్ల కూడా తగ్గించుకోవచ్చు. అందులో ముఖ్యంగా మలాథియాను లీటర్కి 2 మిల్లీలీటర్లు కలిపి పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా డెకామెథ్రిన్ అని పురుగు మందుని లీటర్కి 0.5 మిల్లీలీటర్లు కలిపి స్ప్రే చేయటం వల్ల పురుగు యొక్క ఉధృతిని తగ్గించుకోవచ్చు. అదేవిధంగా మనకు వేప నూనె ఏదైతే ఉందో వీటిని మార్చి కనుక మనము స్ప్రే చేయటం వల్ల ఈ యొక్క పురుగు యొక్క ఉధృతిని మనము తగ్గించవచ్చు. ఈ వేప నూనె లీటర్కి 3 మిల్లీలీటర్లు కలిపి స్ప్రే చేసుకోవాలి. ఇది ముఖ్యంగా కాయలు 50% పెరుగుదల వచ్చిన తర్వాత నుంచి మార్చి మనం ఫ్రీక్వెంట్గా స్ప్రే చేసుకోవటం వల్ల ఈ పురుగు యొక్క ఉధృతిని అనేది మనము తగ్గించుకోవచ్చు. అలాగే పురుగు కాయ మీద గుడ్లు పెట్టకుండా మనము ఆపవచ్చు. ఎర్ర బుట్టల ద్వారా కూడా మనము ఈ యొక్క పండ్ల ఈగని మనము కంట్రోల్ చేయొచ్చు. ఈ ఎర్ర బుట్టలు అనేవి మనం దాదాపు ఎకరానికి 10 నుంచి 15 వరకు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. బయట దొరికేటువంటి ఎర్ర బుట్టలని మనం తీసుకొని పెట్టుకోవచ్చు. మిథైల్ యూజినాల్ ల్యూర్స్ ఉంటాయి. ఆ ల్యూర్స్ని మనం తీసుకొచ్చి ఈ వాటర్ బాటిల్లో పెట్టుకొని కూడా మనము ఎర్రబుట్టగా తయారు చేసుకొని పెట్టుకోవచ్చు. ఫ్రూట్ కవర్స్ కొత్తగా ఇప్పుడు మామిడికాయల్లో ఏ విధంగా అయితే పండ్ల సంచులు ఏవైతే టెక్నాలజీ వచ్చిందో ఇప్పుడు జామలో కూడా
రైతులు పండ్ల సంచులను వేసుకోవటం ద్వారా కూడా మంచి క్వాలిటీ, అదేవిధంగా సైజు, అలాగే మంచి రంగును కూడా తీసుకుంటున్నారు. సో ఈ ఫ్రూట్ కవర్స్ బయట మనకు దొరికే కిరాణా షాపుల్లో దొరికే ఫ్రూట్ కవర్స్ ఏవైతే పాలిథిన్ సంచులు, లో డెన్సిటీ పాలిథిన్ కవర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొచ్చి కాయలు నిమ్మకాయ సైజులో ఉన్నప్పుడు ఈ ఫ్రూట్ కవర్స్ వాటిని తొడిగించిన తర్వాత కింద ఉన్న భాగాన్ని మనము ఓపెన్ చేసి పెట్టుకోవాలి. సో దానివల్ల ఆ కాయకు తగలాల్సినటువంటి గాలి అనేది తగులుతుంది, కాబట్టి కాయ పాడవకుండా ఉంటుంది. రైతులు ఇలాంటి కొత్త టెక్నాలజీని కనుక అవలంబిస్తే ఈ యొక్క జామలో ఉండేటువంటి పండు ఈగ యొక్క ఉధృతిని తగ్గించి, నష్టాన్ని తగ్గించి అధిక దిగుబడి పొందే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటుంది. ఇటు వాణిజ్య పంటగా అటు సుగంధ ద్రవ్య పంటగా అధిక విస్తీర్ణంలో సాగు చేయబడుతున్న పంట అల్లం. తెలంగాణలోని సిద్దిపేట, జహీరాబాద్ ప్రాంతాలు అల్లం సాగుకు పెట్టింది పేరు. ఆంధ్రాలో కోస్తా జిల్లాల్లో ఎక్కువగా కొబ్బరి తోటల్లోనూ దొండ పందిరిల క్రింద అల్లాన్ని సాగు చేస్తున్నారు. 6 మాసాల పంటకాలం కలిగిన అల్లం సాగుకు పెట్టుబడులు ఎక్కువే. అల్లం బహు సున్నితమైన పంట. అధిక వర్షాలను, నీటి నిల్వను అస్సలు తట్టుకోలేదు. అధిక వర్షాల వల్ల దుంపకుళ్ళు సోకి అసలుకే మోసం వచ్చే ప్రమాదం ఉంది. దుంపకుళ్ళుకు తోడు ఈ మధ్యకాలంలో వేరుపురుగు సమస్య మొదలైంది. అసలు వేరుపురుగు ఆశించడానికి గల కారణాలు, నివారణకు పాటించాల్సిన సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించి ఈరోజు అన్నదాతలో చూద్దాం. అమిత నష్టాన్ని కలిగించే పురుగుల్లో ప్రధానమైనది వేరుపురుగు. వేరుశెనగ, మిరప, చెరకు, కూరగాయలు, అనేక రకాల పంటల్లో వేరుపురుగు నష్టం కనిపిస్తుంది. వేరుపురుగు పిల్ల పురుగులు భూమి లోపల దాగి ఉండి మొక్కల వేళ్లను తినివేయడం వల్ల మొక్కలు చనిపోతాయి. వేరుపురుగులు దాదాపు 5 సెంటీమీటర్ల వరకు పొడవు ఉంటాయి. పిల్ల పురుగులు భూమి లోపల కోశస్థ దశలను పూర్తి చేసి తొలకరి వర్షాలకు పెంకు పురుగులుగా భూమి నుంచి వెలుపలికి వచ్చి పంటకు నష్టాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఈ పురుగులు పరిసరాల్లో ఉన్న చెట్ల ఆకులను తింటూ గుడ్లను భూమి లోపల పెడతాయి. ఆడపురుగు 26 నుంచి 65 గుడ్లను సుమారుగా 3 నుంచి 4 వారాల వ్యవధిలో పెడుతుంది. గుడ్ల నుంచి సుమారు 8 నుంచి 10 రోజుల్లో పిల్ల పురుగులు బయటకు వస్తాయి. ఇవి చూడటానికి సి ఆకారంలో ఉంటాయి. వీటి ఉధృతి జూలై నుంచి అక్టోబర్ వరకు ఎక్కువగా ఉంటుంది. తేలికపాటి ఇసుక నేలలు, భూమిలో అధిక శాతం తేమ ఉండటం, తోటల చుట్టూ వేప, తుమ్మ చెట్లు ఉండటం, పరిసర ప్రాంతాల్లో ఇతర అతిథి పంటలైన వేరుశెనగ, టొమాటో, జొన్న వంటివి ఉండడం పురుగు ఉధృతికి అనుకూలంగా మారతాయి. పెంకు పురుగులు భూమి నుంచి వెలువడిన తర్వాత సుమారు 40 రోజుల వరకు జీవిస్తాయి. ఎరువు కుప్పల్లో, పచ్చిపేడలో అవి ఎక్కువగా సంతతిని వృద్ధి చేస్తాయి. అందువల్ల పూర్తిగా చివకని పశువుల ఎరువు వేసిన పొలాల్లో వేరుపురుగు ఉధృతి ఎక్కువగా ఉండటం గమనిస్తాం. వేరుపురుగు నివారణకు సాగు ప్రారంభం నుంచి సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. వేరుపురుగు ఆశించే ప్రాంతాల్లో ఆఖరి దుక్కిలో హెక్టారుకు 500 కిలోల వేపపిండిని వేసి కలియదున్నాలి. పంట వేసే ముందు లోతు దుక్కులు చేయడం ద్వారా నిద్రావస్థలోని పురుగు కోశస్థ దశలు ఎండవేడికి చనిపోవడం లేదా పక్షులు ఏరుకుని తినడం వల్ల కొంతవరకు తాకిడిని తగ్గించే అవకాశం ఉంటుంది. పశువుల ఎరువును బాగా చివికిన తర్వాతే దుక్కిలో వేసుకోవాలి. పొలంలో దీపపు ఎరలు అమర్చడం వల్ల పెంకు పురుగులు దీపపు కాంతికి ఆకర్షితమై దీపం క్రింద ఉన్న కెరోసిన్లో పడి చనిపోతాయి. కరెంటు సదుపాయం లేని చోట్ల పొలం గట్లపై రాత్రి వేళల్లో మంటలను వేసినట్లయితే పెంకు పురుగులు వాటికి ఆకర్షితమై మంటల్లో పడి నశిస్తాయి. పొలంలో మొక్కలు వడలి చనిపోతే వేరుపురుగు ఆశించిందేమోనని అనుమానించాలి. అలాంటి మొక్కలను పీకి చూస్తే తేలికగా ఊడి వచ్చేస్తాయి. భూమిని లోతుగా తవ్వి చూస్తే వేరుపురుగు లద్దె పురుగులు కనిపిస్తాయి. పురుగు నివారణకు ఎకరానికి కార్బోఫ్యూరాన్ 3G గుళికలు 10 కిలోలు లేదా 8 కిలోలు ఫిప్రోనిల్ గుళికలను పొలంలో వేయడం ద్వారా పురుగును సమర్థవంతంగా నివారించవచ్చు.
తెలుగు రాష్ట్రాల్లో సాగు రంగపు తీరుతెన్నులు విశేషాలను ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. సంప్రదాయ పంటలకు భిన్నంగా ఆయిల్ పామ్ సాగు చేపట్టారు చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం టీఎంవి కండ్రిగకు చెందిన బత్తిరెడ్డి. వ్యవసాయంపై ఉన్న మక్కువతో అధ్యాపక వృత్తిని వదిలి సేంద్రియ విధానంలో ముందుకు సాగుతున్నారు. తండ్రి నుంచి వచ్చిన 15 ఎకరాల పొలంలో ఆరంభంలో సంప్రదాయ పంటలు పండించిన ఈ రైతు ప్రయోగాత్మకంగా ఆయిల్ పామ్ సాగు దిశగా మళ్లారు. ఆయిల్ పామ్ సాగు ఇక్కడి నేలలకు కొత్త కావడంతో ఆరంభంలో తోటి రైతులతో పాటు అధికారులు సైతం నిరాశపరిచారు. అయితే సాగులో ఉన్న ఆటుపోట్లను బేరీజు వేసుకుంటూ సేంద్రియ విధానంలో ఆయిల్ పామ్ సాగు చేపట్టి సత్ఫలితాల దిశగా ముందుకు సాగుతున్నారు. నేను ఎంఎస్సి చదివి లెక్చరర్గా పనిచేస్తూ ఉండి వ్యవసాయం మీద మక్కువతో మా నాన్న కోరిక మేరకు ఉద్యోగాన్ని వదిలేసి వ్యవసాయం చేయాలని నిర్ణయించుకునేసి అప్పటి నుండి వ్యవసాయం చేస్తున్నాను. మొదట్లో మా నాన్న చేస్తున్నట్లుగానే ఈ రసాయన వ్యవసాయం చేస్తూ ఉన్నాను. తర్వాత ఈ నేల స్వభావాన్ని బట్టి నేను ఈ ప్రకృతి వ్యవసాయం చేయాలని ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు పాలేకర్ గారి సూచనల మేరకు ప్రకృతి వ్యవసాయాన్ని మొదలుపెట్టాను. సాంప్రదాయేతర పంటల వైపు పోవాలని ఎదురు చూస్తున్నప్పుడు గాద్రేజ్ కంపెనీ వాళ్ళు అప్రోచ్ అయ్యి ఆయిల్ పామ్ని వేయాల్సిందిగా కోరినారు. నాకు అంతకుముందే ఈ ఆయిల్ పామ్ మీద అవగాహన ఉండింది కాబట్టి మొదటగా ఒక 6 ఎకరాల్లో వేసి ఆ తర్వాత 2 నెలలకి 3 నెలలకి మొత్తంగా 15 ఎకరాలని ఆయిల్ పామ్ని వేసేసా. దీంట్లో ముఖ్యంగా ఫిబ్రవరి నుండి తొలకర్లు వచ్చే వరకు తేమని చెట్టు చుట్టూ మేనేజ్మెంట్ చేసుకోవాలి. ఈ ప్రకృతి వ్యవసాయానికి కానీ సేంద్రీయ వ్యవసాయానికి కానీ ఆయిల్ పాము చాలా అనుకూలం. ఇది ఎందుకంటే మనం ఒకసారి నాటితే 35 ఏండ్ల వరకు పంట వస్తుంటుంది. ఈ 35 ఏండ్లు మనం రసాయనాలు వాడిన దానివల్ల పంట దిగుబడి అయితే ఎక్కువ రావచ్చేమో మొదట్లో, కానీ భూమి స్వభావం మారిపోయే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి నేను సేంద్రీయ వ్యవసాయంలోనే ప్రకృతి వ్యవసాయంలోనే చేయాలని నిర్ణయించుకున్నాను. ఒకసారి నాటితే దాదాపు 35 సంవత్సరాల పాటు ఆదాయాన్నిచ్చే ఆయిల్ పామ్ సాగు రైతులకు ఎంతో లాభదాయకమని బత్తిరెడ్డి చెబుతున్నారు. సాగు ఖర్చులు తక్కువగా ఉండడంతో ఉద్యాన పంటలు పండించే రైతులకు ఆయిల్ పామ్ సాగు మేలైన ఆదాయ వనరంటూ సూచిస్తున్నారు. దీనికి తోడు పంటను కంపెనీలు బైబ్యాక్ ఒప్పందం చేసుకుని కొనుగోలు చేస్తూ ఉండడంతో రైతులకు ఎలాంటి నష్టం ఉండదంటూ వివరిస్తున్నారు. 3 ఏళ్ల క్రితం నాటిన చెట్లు మంచి ఫలసాయాన్ని అందిస్తున్నాయని అంటున్నారు. ఈ మామిడి లేదు ఇతర హార్టికల్చర్ క్రాప్ కంటే ఈ పామాయిల్ చాలా ఉత్తమం. దీంట్లో లేబర్ ప్రాబ్లము 75% తగ్గిపోద్ది. దుక్కి దున్నడము ఆల్మోస్ట్ ఆల్ ఉండదు. ఎందుకంటే దీనికి వేరు వ్యవస్థ 2 అంగుళాల పైనే ఉంటుంది కాబట్టి మనం తొలికలతో కానీ ట్రాక్టర్తో కానీ లోతు దుక్కులు చేయకూడదు. కలుపును మాత్రం చేత్తోనే పిక్కుంటూ ఒక 3 ఏండ్ల వరకు 4 ఏండ్ల వరకు ఆ చెట్టు చుట్టూరు కలుపుని మెయింటైన్ చేసుకున్నామంటే దిగుబడి మీద మాత్రం ఏమాత్రం ప్రభావం చూపుకుంటూ ఉంటుంది. రైతులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనం వేరే పంట ఏదైనా పండించినప్పుడు మనం వెళ్ళి మార్కెట్ని వెతుక్కొని అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. దీంట్లో ముఖ్యంగా గాద్రేజ్ కంపెనీ వాళ్ళకి బైబ్యాక్ పద్ధతి ఉంది కాబట్టి మనకి ఎంత పంట వచ్చినా వాళ్ళు మన పొలం దగ్గరే వేయమెంట్ తీసుకునేసి మనకు రావాల్సిన డబ్బులు అక్కడే లెక్క కట్టేసి తీసుకెళ్తారు. 3.5 సంవత్సరం క్రితం నేను నాటినప్పుడు 7,700 ఒక టన్ను ధరగా ఉండింది. అదే ఇప్పుడు 20,700కి పెరిగి ఇప్పుడు 19,100గా నిల్చున్నది. అంటే ఒక 1,000 రూపాయలు అటు ఇటుగా ఉన్నా లేదు ఇంకా తగ్గినా కానీ డిమాండ్ తగ్గినప్పుడు 15,000కి ఎటు పరిస్థితిలోనూ తగ్గుకుంటుంటుంది. 10 టన్నులు ఎకరా మీద తీసుకున్నప్పుడు 1.5 లక్ష రూపాయల నికర ఆదాయం సులభంగా తీసుకోవచ్చు. జిల్లాలో శ్రీకాళహస్తితో పాటు నగరి, కేవీబీపురం, విజయపురం మండలాల్లో ఆయిల్ పామ్ సాగుకు అవకాశాలు ఉన్నందున రైతులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. అవకాశమున్న రైతులు రాయితీలను అందిపుచ్చుకోవాలని బత్తిరెడ్డి చెబుతున్నారు. వ్యవసాయ వెలుగుల అన్నదాతలో తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాల్లో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.